హాయ్ అండి. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సూపర్ పవర్ఫుల్ రైస్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే ధనియా రైస్. ఇది వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ తినటానికి పర్ఫెక్ట్గా ఉండే రైస్ అండి. ఈ రైస్కి ధనియాల సువాసనే కాదు, మసాలా ఘాటు కలిస్తే టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. మరి ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు కళాయిలో ఒక 3 చెంచాల ధనియాలు, 1 చెంచా శనగపప్పు, 1 చెంచాడు మినపప్పు, అర చెంచా మిరియాలు, అర చెంచా జీలకర్ర, 3-4 రెమ్మల కరివేపాకు, ఇంకా 3-4 ఎండుమిరపకాయలు వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా నూనె వేసుకుని గుప్పెడు పల్లీలు వేసి ముందుగా వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకుని అందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 4 ఎండుమిరపకాయలు, 3 రెమ్మల కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుని జీడిపప్పు కూడా వేయించుకోవాలి. అది కూడా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు నేనైతే అప్పటికప్పుడు వండుకున్న అన్నాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మిగిలిపోయిన అన్నాన్ని కూడా వేసుకోవచ్చు. నేను 1.5 కప్పు అన్నాన్ని వేసుకుని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇది అన్నం మొత్తం కలిసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ధనియా పౌడర్ని రుచికి సరిపడా వేసుకుని ఇంకా ఉప్పు కూడా రుచికి సరిపడా వేసుకుని కలుపుకోవాలి. చివరగా 1 చెంచాడు నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన సువాసనతో కట్టిపడేసే ధనియా రైస్ అయితే రెడీ. ఈ ధనియా రైస్ సువాసన చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మిరియాల స్పైస్ టచ్తో ఈ రైస్ వర్షాకాలానికి కానీ చలికాలానికి కానీ తినటానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి.